ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ని హత్య చేసింది నేనే. దొంగతనాలు దోపిడీలు చేసి బ్రతికే మా గ్యాంగ్ని అతనే వెంటాడి వెంటాడి నాశనం చేశాడు. మా ప్రతి పనికి అడ్డుపడ్డాడు. మాకు కూడుగుడ్డ లేకుండా చేశాడు. అతను బతికుంటే మాకు బతుకులేదు. అందుకే అతని మీద పగబట్టాను. అతను చూసి అతను అంతం చేశాను. సాక్ష్యాధారాలన్నీ పూర్తిగా పరిశీలించిన మీదట అవి ముద్దాయి నేరాన్ని మరింత బలపరిచేట్టుగా ఉన్నాయని భావించి తీర్పుని నెక్స్ట్ హీరింగ్ కి వాయిదా వేయడమైనది. ఇంతకీ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా సార్? వస్తుందంటారా అంటే మరి మొదటి ప్రపంచ యుద్ధం టైంలో మా ముత్తాత పోయాడు, మా తాత పుట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో మా తాత పోయాడు, మా బాబు పుట్టాడు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో ఈయన కొడుకు పుట్టి మీరు పోతారు. ఇంకోసారి పిలిచావంటే గోని సంచిలో వేసి కుట్టేసి గోదాట్లో పడేస్తాను. వెధవా ఏమిట్రా తిడుతున్నావా? నేను ఇంచే పిల్ల కూర్చోను, నాకేం తోచట్లేదు. మా నాయనే ఏమీ తోచట్లేదా? తొక్కుడు బిళ్ళ ఆడుకుందామా? కొట్టేనండి చూడు రాస్కెల్. బాబు ఎవరు కావాలమ్మా? రాజును ఒకసారి చూడాలి. మీరెవరు? నేను వాడి తల్లిని. వాడితో కొంచెం మాట్లాడాలి. అలాగా, లోపల సెల్లో ఉన్నాడు, చూసి త్వరగా వచ్చేయండి. వీరయ్య సార్, సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. రండమ్మా. నాన్నా, నీకు ఈ బుట్టలోనే ఓ బాత్రూమ్ కట్టించేస్తే సరిపోయేదిరా. నాన్నా, ఒక చిన్న డౌట్. ఇక్కడేమిట్రా డౌట్? మన పక్కింటి ఆంటీకి పొట్ట పెద్దదిగా ఉందేంటి? ఆవిడికి ఇంకో నెలాళ్ళలో బుజ్జి బాబో చిన్న పాపాయో పుడతారు నాన్న. నీకు కూడా పొట్ట పెద్దదిగా ఉంది కదా, మరి నీకెప్పుడు పుడతారు? నిన్ను వద్దులే, దగ్గర కడితే ఇంకేం డౌట్ వస్తుందో. నీకు తెలీదు ఉషా, ఆ బాస్టర్డ్ ఉరికం పంపిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అయ్యా భానుగారు. ఏంటమ్మా, ఎవరమ్మా మీరు? నేను రాజు తల్లినయ్యా. వాడు హత్యలు చేసే మనిషి కాదు. చూడమ్మా, మీరు నిజమే చెప్తున్నారా? నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానయ్యా, నేను చెప్పేది నిజం. వీరయ్య సార్, కమిషనర్ గారు ఎక్కడ? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు సార్. ఉషా, టేక్ కేర్. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ హత్య కేసులో హంతకుడు దొరికాడని విన్నాం. అవును, కోర్టులో కేసు ఫైల్ చేశాం. మరి మా జర్నలిస్ట్ క్రాంతి హత్య కేసులో హంతకుడిని పట్టుకున్నారా? లేదు, ప్రయత్నిస్తున్నాం. అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? మీరు పొరబడుతున్నారు, మాకు అందరూ ఒక్కటే. మరి ఆ కేసులో దొరికిన హంతకుడు ఈ కేసులో ఎందుకు దొరకలేదు? ఆ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప నేరస్తులను పట్టుకోరా? నో, మేము సిన్సియర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఇంతకీ సిటీలో లా అండ్ ఆర్డర్ పొజిషన్ ఎలా ఉంది? పూర్తిగా అదుపులో ఉంది. ఊరి చివర కాలనీలో బందిపోట్ల పడేది ఎక్కువగా ఉందంటున్నారు. నో, గత 3 నెలలుగా ఒక్క దొంగతనం కూడా జరగలేదు. అదనంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్, రాత్రిళ్ళు స్పెషల్ స్క్వాడ్ గస్తీ తిరుగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను స్వయంగా సూపర్వైజ్ చేస్తున్నాను. మీరు సీజ్ చేసిన విలాసిని రిక్రియేషన్ క్లబ్ హోమ్ మినిస్టర్ తమ్ముడిదని మీకు ముందే తెలుసా? తెలుసు, కానీ చట్టం దృష్టిలో ఎవరైనా ఒక్కటే. అది మళ్ళీ తెరిపించమని మీకేం ప్రెషర్స్ రాలేదా? నో కామెంట్. అంటే అది మళ్ళీ తెరిచే అవకాశం ఉందా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఈ సంవత్సరం నేరాల సంఖ్య పెరిగిందా తగ్గిందా? మన సిటీకి సంబంధించినంత వరకు చాలా తగ్గిందనే చెప్పాలి. అవునవును, బాగా తగ్గింది. 90 హత్యలు, 150 దొంగతనాలు, 50 మానభంగాలు. స్టాప్ ఇట్. మా డిపార్ట్మెంట్ విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు చిక్కినప్పుడల్లా మమ్మల్ని విమర్శించడానికి పేజీలు కేటాయిస్తున్నారే. ఒక్కసారైనా మా బాధల గురించి అర్థం చేసుకున్నారా? మా ఇబ్బందుల్ని పట్టించుకున్నారా? రాశారా? అంటే ఏమిటి మీ ఉద్దేశం? సదుద్దేశమే. రాత్రనక పగలనక ప్రాణాలు పణంగా ఉండి పనిచేసే మాకు సానుభూతి సహకారాలు అందించడానికి ఎవరు ముందుకొస్తున్నారు? ఉదాహరణకి మీ క్రాంతి హత్య కేసులో మీరేమాత్రం సహకరించగలిగారు? స్టాప్ ఇట్ ఐ సే. పోలీసుల అసమర్థత మీద వ్యాసాలు రాసే మీరు కనీసం సాక్షుల్ని సమీకరించడంలో కూడా సహకరించలేకపోయారు. ఎందుకని? మీరు మేము కలిసి ఎందుకు పని చేయకూడదు? అలా చేస్తే తప్ప, నేరమా? మీతో బాధ్యతలు పంచుకున్నామని. టేక్ ఇట్ ఈజీ. వి విల్ మీట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.
అబద్ధాలు చెప్పొద్దు. ఆ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళావు. నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందే హత్య జరిగింది. దాని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు చూసింది చూసినట్టుగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం మనిషిగా నీ బాధ్యత. చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది సార్. నేనే మీ ముందుకు వచ్చి చెబుదాం అనుకున్నాను, కానీ ఎలా చెప్పను.